ఇది గౌడ కులానికి గౌరవం పెరుగుతుందని చెప్పి ఆ కంఠమహేశ్వర స్వామి పేరు తీసేసి కార్తీక మాసం పేరు పెట్టుకొని కార్తీక వనభోజనాలు అని చెప్పింది. అసలు వనభోజనాలు అంటే ఏంది? అసలు వనాన్ని గౌరవించే సంస్కృతి ఏ కులానికి ఉంది? వనభోజనాలు అంటే తాటి వనభోజనాలు, తాటి చెట్టు ఈత చెట్టు ఉన్నటువంటి మన గౌడ కులం మాత్రమే ఈ వనభోజనాలకు వచ్చే సంస్కృతి పురాణ కాలంలో ఉన్నది. తాటి ఈత చెట్టు ఉన్నటువంటిది. ఇంకే కులానికి కూడా చెట్టుని పూజించడం, చెట్లలో పోయి వనభోజనాలు పెట్టుకునే సంస్కృతి లేదు. గౌడ కులానికి మాత్రమే ఉంది. అది ఎట్లా అన్న విషయాన్ని కూడా మీకు స్పష్టంగా చెప్తా. ఇది నేను చెప్తున్నది కాదు. 1700 సంవత్సరంలో మల్లికార్జున సిద్ధయోగి అనేటటువంటి ఒక తత్వవేత్త గౌడ పురాణం అనేటటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. 1635లో అంబేదరాజా అనేటటువంటి ఒక తత్వవేత్త కంఠమహేశ్వర చరిత్ర వనభోజన కార్యక్రమం గురించి రాయడం జరిగింది. అంతేకాదు 1993లో డాక్టర్ బుడ్డిగా ఆదినారాయణమూర్తి గౌడు ఎంబీబీఎస్ డాక్టర్ సమగ్ర గౌడ్ల చరిత్రని మనకు అందించడం జరిగింది. దానితో పాటు 2009 సంవత్సరంలో డాక్టర్ గుడికాడి ఆంజనేయులు గౌడ్ అని చెప్పి ఈ కంఠమహేశ్వర వనభోజనాలు గౌడ పురాణంపై పిహెచ్డి చేసి ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేట్ తీసుకున్నటువంటిది ఉంది. వీటన్నిటిని బేస్ చేసి నేను చెప్తున్నా. ఈ రామారావు సొంతదో లేకపోతే ఇంకెవరిదో కాదు, ఇది చరిత్ర. యాక్చువల్ గా మన గోత్రం ఏంది? కౌండిన్య గోత్రం. ఈ కౌండిన్యుడు ఎప్పుడు వచ్చిండు, ఎక్కడొచ్చిండు అనేటటువంటిది ఇంతవరకు కూడా చాలా మందికి తెలియదు. అప్పుడు పురాణంలో బ్రహ్మదేవుడు హంస వాహనంపై వెళ్తుండగా ఆయన నుదుటి నుంచి చెమట బిందువు రాలి పడుతుంటది. అప్పుడు వాయుదేవుడు దోసిలో పట్టుకొని ఇంత అమూల్యమైనటువంటి ఈ పవిత్రమైనటువంటి బిందువు ఈ భూమి మీద ఎక్కడ పడితే బాగుంటది, దీన్ని జాగ్రత్తగా తీసుకుపోదామని చెప్పి వాయుదేవుడు పట్టుకొని పోతుండగా పార్వతీదేవి స్నానం చేసేటటువంటి ఒక కొలను ఉంది. ఆ కొలను మాత్రమే పవిత్రమైందని చెప్పి ఈ వాయు బిందువుని అందులో వేసిండు. ఆ వాయు బిందువు ఎప్పుడైతే కొలంలో వేసిండో రుద్రాక్షలతోటి శిరిపాదాలు పైకి తల కిందికి పెట్టి ఒక ఉన్నటువంటి కొలంలో రుద్రాక్షలతోటి ఒక మహావీరుడు జన్మిస్తాడు. ఆయనే కౌండిన్య మహాముని. అయితే పార్వతీదేవి స్నానం చేయడానికి వస్తుంది అక్కడికి. అయ్యో, ఎవరో మహాముని ఇందులో స్నానం చేస్తున్నాడు, ఎవరైనా అని తెలుసుకోవాలని చెప్పి అప్పుడు వెంటనే త్రిమూర్తుల్ని పిలిపించి నారదుని పిలిపిస్తుంది. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు చూసి కార్తీక పౌర్ణమి నాడు పుట్టిండు కాబట్టి ఈయన కౌండిన్య మహాముని అని పేరుతోటి ప్రసిద్ధి గాంచుతాడు చరిత్రలో అని చెప్పి ఆ త్రిమూర్తులు నారదుడు కలిసి ఆశీర్వాదం ఇస్తారు. అప్పుడు కౌండిన్య మహాముని బయటికి పిలుస్తారు. అయ్యా, ఏంటి మీరు వచ్చినది ఏంది అని అన్నప్పుడు నాకు పుత్ర సంతానం కావాలని కోరుకుంటాడు. అప్పుడు దేవతలు ఆదివేదం, అమరవేదం, సామవేదం అని 3 వేదాల్ని పఠించి సంతానాన్ని ప్రసాదిస్తే ఆదిగౌడు, అమరగౌడు, వేదగౌడు, విప్రగౌడు, పుంగమగౌడు, సురమాంబ అనేటటువంటి 6 సంతానం బయటకు వస్తారు. వాళ్ళే మన గౌడ జాతి. అయ్యా, మరి మేము పుట్టినాం, ఈ గడ్డ మీదకి వచ్చినాం, మరి మేము ఏం చేసి బతకాలి? మా వృత్తి ఏంది, మా ఉపాధి ఏంది, ఈ ప్రపంచంలో మా స్థానం ఏంది అని అన్నప్పుడు మందర పర్వతాన్ని అమృతం కోసం దేవతలు రాక్షసులు చిలుకుతున్నప్పుడు అమృతంతో పాటు శ్రీ మహాలక్ష్మితో పాటు ఒక కల్పవృక్షం పుడుతుంది. ఆ కల్పవృక్షమే తాటి చెట్టు, ఈత చెట్టు, ఖర్జూర చెట్టు. ఈ కల్పవృక్షం నుంచి సురామృతాన్ని మీరు బయటికి తీసి నిత్యం దేవతలకు సురపోస్తూ బతకాలే, ఇదే మీ జీవనాధారమైనటువంటి వృత్తి అని చెప్పడం జరిగింది. ఆ వృత్తి చేసుకుంటున్న క్రమంలో ఆ సురామృతాన్ని నిత్యం దేవతలకు పోస్తూ దేవతలతో సమానంగా మన ప్రజలు బతుకుతున్నప్పుడు అప్పుడు గజాసురుడు అనేటటువంటి రాక్షసుడు వచ్చి ఆ సురని మాకు కూడా పోయండి అని చెప్పి గౌడుల మీద యుద్ధాన్ని దిగుతాడు. అప్పుడు అయ్యా, ఇది దైవ కార్యం,
ఈ సురామృతాన్ని వేరే వ్యక్తులకు పోసేది కాదు. ఇది కేవలం గౌడ కులానికి మాత్రమే చెందింది. ఇది దేవతలు మాత్రమే పోయాలని చెప్తారు. మాకు సురామృతం భయం అని చెప్పి గజాసురుడు ఒక రాక్షసులందరూ కలిసి తాటి వనాన్ని ధ్వంసం చేస్తుంటారు, గౌడ జాతిని ధ్వంసం చేస్తుంటారు. అప్పుడు గౌడులంతా భయపడి మళ్ళీ కౌండిన్య మహాముని దగ్గరికి వెళ్తారు. అయ్యా బతికే పరిస్థితి లేదు, రాక్షసుల పీడ నుంచి మనల్ని కాపాడే వాళ్ళు లేరా అని అన్నప్పుడు అప్పుడు కౌండిన్య ముని వాళ్ళని ఎంట పెట్టుకొని పోయి మళ్ళీ శివుడి దగ్గరికి పోతాడు. అయ్యా నీ బిడ్డలందరూ కూడా చావు బతుకుల్లో ఉన్నారు, నువ్వు ఇచ్చినటువంటి వృత్తి కూడా ధ్వంసం అవుతుంది, ఇప్పుడు ఎవరు కాపాడాలి, ఏంటి పరిస్థితి అని చెప్పి ఆయన్ని అన్నప్పుడు అప్పుడు చెప్తాడు, ఈ జాతిని కాపాడటానికి ఒక యుగ పురుషుడు రాబోతున్నాడని చెప్పి అప్పటికే విభూతులతో ఉన్నటువంటి తన మెడ మీద ఉన్న చెమటను తీసి ఇట్లా రాతి బండకేసి కొట్టగానే అస్త్ర శస్త్రాలతోటి 12 చేతులతోటి ఒక మహావీరుడు పుడతాడు. ఆ వీరుడే శ్రీ 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 కంఠమహేశ్వరుడు. కంఠమహేశ్వరుడు రాగానే ఈ జాతిని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది, మీరు తక్షణమే రాక్షసులు సంహరించండి అని చెప్పినప్పుడు కంఠమహేశ్వరుడు సాక్షాత్తు శివుడి పుత్రుడే కాబట్టి మొత్తం రాక్షసుల్ని చంపుతున్నప్పుడు ఆ రాక్షసులకు ఒక శాపం ఉంది, వాళ్ళకు ఒక దీవెన ఉంది. మీరు చుక్క రక్త పట్టు కింద పడితే కోట్లాది మంది రాక్షసులు పుడతారనేటటువంటి వాళ్ళకు ఒక వరం ఉంది. ఆ వరంతో ఎంత చంపివేసినా చావకపోతే అప్పుడు కాళికాదేవిని ప్రార్థిస్తాడు కంఠమహేశ్వరుడు. అమ్మా మా జాతి అన్యాయం అయిపోతుంది, ఈ వంశ వృక్షాలన్నీ ధ్వంసం అయిపోతున్నాయి, నీవు గాక మాకు ఈ యుద్ధంలో సహకరిస్తే మా గౌడ జాతి ఉన్నంత దగ్గర తాటి వనాల్లో నీ పేరు పెట్టుకుంటాం, నిన్ను కాపాడుకుంటాం, నీ పూజలు చేసుకుంటాం అని చెప్పి ప్రార్థించగానే అప్పుడు కాళికామాత వచ్చి నాలుక జాపి భూగోళం అంతా నాలుక జాపి మొత్తం ఆయన సంహరించినటువంటి రాక్షసులందరినీ ఈమె నోట్లో వేయగానే మింగేసి రాక్షసుల పునర్జన్మ లేకోకుండా చేసి ఈ గౌడ జాతిని ఈ వంశాన్ని కాపాడి ఈ వృక్షాన్ని కాపాడి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి తాటి ఈత వనాలని కాపాడినటువంటి పరిస్థితులు. అప్పుడు కంఠమహేశ్వరుడు తను రాజు ఉన్న కాలంలో తాటి వనాలు ఉన్న కాడల్లా ఈ కాళికా మాతని 7 తలల ఎల్లమ్మ తల్లిగా పూజించుకుంటామని చెప్పి తాటి వనాలు ఉన్న కాడ ఎల్లమ్మ తల్లి విగ్రహాలు కట్టి పూజిస్తున్నటువంటి పరిస్థితులు. ఈ క్రమంలో గౌడులు ఏదైతే ఆదిగౌడు, అమరగౌడు, వేదగౌడు, విప్రగౌడు, పుంగమగౌడు వీళ్ళు నిత్యం దాన ధర్మాలు చేసుకుంటూ ఉంటారు. దేవతలతో సమానంగా ఈ జాతి కీర్తించబడుతుంటది. దాన్ని చూసి అప్పుడు నారదుడు అయ్యా ఈ గౌళ్ళు దేవతలతో సమానంగా అయితే మనం భరించలేము, వీళ్ళ మధ్య కలహాన్ని సృష్టించాలని చెప్పి ఉన్న అన్నదమ్ముల దగ్గరికి పోయి అయ్యా పుంగమగౌడేమో దాన ధర్మాలు చేస్తున్నారు, మీరేమో కష్టపడి తాడి చెట్లు ఎక్కుతున్నారు, మీరు వాటాలు కోరండి అని వాళ్ళ మధ్య గొడవలు సృష్టిస్తాడు. అప్పుడు ఈ 5 అన్నదమ్ములు వాటాల కోసం గొడవలు పడితే పరమశివుడు చెప్తాడు, దేవతలతో సన్నిహితంగా ఉంటూ దేవతలకు సేవలు చేసుకునేటువంటి గొప్ప అవకాశం ఈ జాతికి మాత్రమే దక్కింది, దయచేసి ఈ సురామృత వృత్తిని మీరు వదిలివేయబాకండి అన్నప్పుడు మొదలున్న 4 అన్నదమ్ములు గౌడ వృత్తిని వదిలేసి వాళ్ళ వంశం కూడా అంతరించిపోద్ది. కానీ పుంగమగౌడు మాత్రం నిత్యం పూజలు చేస్తూ రోజుకు 2000 మంది దంగవేలకు దాన ధర్మాలు చేస్తూ కళ్ళు వృత్తిని కాపాడుకుంటూ ఆ రాజ్యంలో ఉన్నటువంటి గౌడ పట్టణాలను సుభిక్షం అయ్యేటట్టు చేస్తాడు. అదే క్రమంలో కౌండిన్యునికున్న సురమమ్మని ఈ కంఠమహేశ్వరుడు జాతిని కాపాడింది కాబట్టి ఈమెకిచ్చి పెళ్లి చేయాలని చెప్పి ఇద్దరి కలిపి పెళ్లి చేస్తారు. వారి సంతానమే ఈ రోజు మనం అందరం కూడా. కంఠమహేశ్వరుడికి పిల్లలుండరు, అయినప్పటికీ కూడా భగవంతుడి ఆశీర్వాదంతో ఆయన కూడా 7 కొడుకులు పుడతారు. ఆయన సంతానం ఈయన సంతానమే ఇప్పుడు మనం పెళ్లిళ్ళు చేసుకొని పెళ్లి అప్పుడు చెప్తారు కౌండిన్య గోత్రస్య అని అంటారు, లేకపోతే శివనామ గోత్రస్య అంటారు. ఆడపిల్ల కోటి మగపిల్ల కోటి ఆ పెళ్లి సందర్భంలో మాత్రమే ఉంటది, తర్వాత అందరం కూడా కౌండిన్య గోత్రంలో ఉంటాం. ఆ క్రమంలో పార్వతి పరమేశ్వరులు వచ్చి ఈ పుంగమగౌడిని ఇక్కడ ఉన్నటువంటి కంఠమహేశ్వరుని మీరు నిత్యం ఈ జాతి కోసం పనిచేసిండ్రు, మీరు కూడా శిలలై దేవతలై పూజలు అందుకుంటారు, ఎక్కడ తాటివనం ఉన్నా ఎక్కడ ఈతవనం ఉన్నా ఎక్కడ గౌళ్ళున్నా అక్కడ మీ విగ్రహాలు పెట్టుకొని పూజలు చేసుకుంటారని చెప్పి వాళ్ళు ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదంలో భాగంగానే మనం తాటి చెట్లలో ఎల్లమ్మ తల్లి విగ్రహం పెట్టుకుంటాం,
కంఠమహేశ్వరుడి విగ్రహం పెట్టుకుంటాం, ఆయనే మన కాటమయ్య. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సురమాంబ, ఆమె వనమైసమ్మ తల్లిగా అవతారం ఎత్తి ఈ ముగ్గురు గౌడ జాతి ఉన్నంత యొక్క వీళ్ళు పూజలు అందుకుంటారని చెప్తారు. అంతేకాకుండా పార్వతీదేవి, త్రిమూర్తులు కూడా ఒకటే మాట చెప్తారు, ఈ జాతి నిత్యం సత్యనిష్టతో ఉండి మొత్తం ప్రజలందరినీ కాపాడుతున్నది కాబట్టి మీ జాతి కోడి కూసిన దగ్గర 1,00,00,000 మంది గౌళ్ళై పుట్టి ఈ వంశాభివృద్ధి జరుగుతుంది, సకల సంపదలు మీకు అందుతాయని చెప్పి ఈ జాతిని ఆశీర్వదించడం వల్లే ఇవాళ రాష్ట్రాలు మొత్తం కూడా గౌడ జనాభాలతో నిండిపోయి ఉన్నది. ఇది మన చరిత్ర. అప్పుడు జరిగిందేంటిది? వనం దేవతలది, వనం మైసమ్మ పండగ, కాటమయ్య పండగ, ఇది మనం చేస్తున్నది. అప్పుడు రాచరికం మన చేతిలో ఉంది. కాశీపుర పట్టణాన్ని వెళ్ళినటువంటి కంఠమహేశ్వరుడు మనవాడు, అక్కడ ఉన్నటువంటి పుంగమాదేవుడు గౌడ పట్టణాన్ని వెళ్ళినటువంటి వాడు మనవాడు. వాళ్ళ నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి వనభోజన కార్యక్రమాలు మిగతా ప్రజలందరికీ కూడా సాపంక్తి భోజనాలు పెట్టి వనభోజనాలు అందించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది చరిత్ర. కానీ ఎప్పుడైతే గౌడ పట్టణాలు అంతరించిపోయినాయో ఈ బ్రాహ్మణ సమాజం మన గొప్పతనాన్ని బయటికి రానియకుండా వాళ్ళు అనగదొక్కేయడానికి వీళ్ళు ఏం చేశారంటే ఆ కంఠమహేశ్వర పేరును తొలగిచ్చేసి కార్తీక వనభోజనం అని పెట్టిరు. కానీ ఈ రోజు మనం ఆచరిస్తున్నదంతా తప్పు. అసలు కంఠమహేశ్వరుడి వనభోజనం ఎట్లా జరగాలి? ఇప్పుడు ఈ ప్రాంతంలో ఈ జిల్లా ఉంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ వనభోజన కార్యక్రమం ద్వారా దేవతల్ని సంతుష్టి చేసే ప్రోగ్రాం. ఈ జిల్లాలో గౌడ ప్రముఖులు కాదు, గౌడులందరూ కూడా ఇంటికింత పసుపు తేవాలి, ఇంటికి పిరిగడి బియ్యం తేవాలి, ఆ బియ్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ వనభోజనం వండాలి. అంతేకాదు ఇక్కడ ఎల్లమ్మ తల్లి, కంఠమహేశ్వర స్వామి, తర్వాత వనమైసమ్మ ఫోటోలు ఉండాలి. మీరు రాష్ట్రం మొత్తం ఈ జిల్లా నుంచి తెచ్చినటువంటి కుంకుమ అంతా కూడా ఆ తల్లికి అర్పించాలి. అప్పుడు వాళ్ళ దీవెళ్ళు ప్రమాదాలు జరగకుండా మనకు ఆర్థిక అభివృద్ధి, వంశ అభివృద్ధి, అధికారం ఇవన్నీ దక్కుతాయి. ఈ జిల్లాలో ఉన్నటువంటి గౌడులందరికీ కూడా వాళ్ళ ఆశీర్వాదం లభిస్తుంది అనేటటువంటి లక్ష్యంతో మనం ఇది తయారు చేసుకుంటాం. దీనితో పాటు కంఠమహేశ్వర స్వామి పండగ చేయడంలో భాగం ఏంటంటే యాక్చువల్ గా 2 సార్లు మనం చేసుకోవచ్చు. ఒకటి శ్రావణ మాసంలో చేస్తాం, రెండోది దసరా పండగ వెళ్ళినప్పటి నుంచి ఉగాది పండుగ వరకు మనం కంఠమహేశ్వర స్వామి వనభోజనాలు, పండుగ, వివాహం, పట్నాలు ఇవన్నిటిని కూడా మనం నిర్వహించడం జరుగుతుంది. దీనితో పాటు గౌడులు మోకు ముస్తాదులు కట్టుకొని వీరగంధం పూసుకొని ఇక్కడ వీరబలి అనేటటువంటి కార్యక్రమం ఉంటది. అంటే ఆ రోజు రాక్షసుల్ని సంహరించడంలో మనకు సహకరించినందుకు ఆ కాళికా మాత, ఇప్పుడున్న 7 ఎల్లమ్మ తల్లికి మనం ఖచ్చితంగా యాటలు, గొర్రెలు, కోళ్లు బలిచ్చి వాళ్ళని సంతృష్టి చేసి ఈ జాతిని మనం కాపాడుకోవాలి. ఇక్కడ ఏం చేస్తున్నాం? పప్పు బెల్లాలు తింటానికి వచ్చినాం. ఏమందండి ఈ సంస్కృతి? ఇది మనది కాదు. మన సంస్కృతి కంపల్సరీ తేడా ఉంది. మనది ఇది. వాళ్ళు ఏం చేశారంటే బ్రాహ్మణులు వాళ్ళు ఎట్లా నాన్ వెజ్ తినరు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా దీన్ని మార్చుకున్నారు. మనం ఏం చేసినాం? మనది నేర్చుకోవటం వదిలిపెట్టి మనం వాళ్ళని గంగబడిపోయి వాళ్ళ పప్పు బెల్లాలు తింటున్నాం. వాళ్ళ కోసం వనవాసాలు పోయి మనం ఉపవాసాలు ఉంటున్నాం. అసలు ఉపవాసాలు ఉండేది కాదు. ఈ కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి గౌళ్ళందరూ కూడా కంఠమహేశ్వర స్వామి వనభోజనాలు పెట్టుకొని యాటలు కోసుకొని మీరు ఊళ్ళలో చూస్తారు. మనం చిన్నప్పుడు చూసినాం. మంచిగా ఇంటికి ఎవరి కుటుంబానికి వాళ్ళు మంచిగా బండి కట్టుకొని బండిలో మంచిగా అన్ని బియ్యం గట్లా పెట్టుకొని పోయి పొలం కాడికి పోయి వాళ్ళ ఏదైతే పొలం ఉందో ఆ పొలంలో కోడిని కోసుకొని కొంత పాష వండుకొని యాటను కోసుకొని చుట్టాల పక్కన పిలుచుకొని తిని, అమ్మా మా పొలాన్ని కాపాడు, మా వృత్తిని కాపాడు, మా భర్తని కాపాడు, మా పిల్లల్ని కాపాడు, మా సంపదని కాపాడు అని ఆ పొలం చుట్టూ బలి చల్లుకొని మళ్ళా అన్నం తిని దండం పెట్టుకొని మళ్ళా వచ్చే సంవత్సరం నీకు పూజ చేస్తామని చెప్పి మొక్కుకుంటూ ఇంటికి వస్తాం. ఇది కనపడుతుందా ఏమన్నా? ఇప్పుడు చేస్తుంది ఏంది? టైంపాస్ ప్రోగ్రాములు. దీనివల్ల జాతి రక్షింపబడుతుందా? దీనివల్ల జాతికి న్యాయం జరుగుతుందా? అసలు నీ అస్తిత్వం దెబ్బతిన్న తర్వాత నీ జాతిని కాపాడేది ఎవరు? ఒకప్పుడు పుడితే రాజై పుట్టాలే లేకపోతే గౌడై పుట్టాలని చెప్పిర్రు. ఈ రోజు ఎవడై పుట్టాలంటారు? ఇవాళ గౌడుని ఎందుకు ఆదర్శంగా తీసుకోవట్లేదు? మన సంస్కృతి మర్చిపోయినాం, మన దేవతల్ని మర్చిపోయినాం, మన ఆచారాన్ని మర్చిపోయినాం. కానీ 1650 సంవత్సరాలు సర్దార్ సర్వాయి పాపన్న కంఠమహేశ్వర స్వామి వనభోజనాలు పెట్టించిండు. ఆయన నిత్యం ఎల్లమ్మ పూజలు చేయడానికి హుస్నాబాద్ లో ఎల్లమ్మ తల్లి విగ్రహాలు కట్టించిండు. ఆయన పరిపాలన చేసినటువంటి తెలంగాణ గడ్డపై
21 కోటలు కట్టి 30 సంవత్సరాలు పరిపాలన చేసి ఆయన కోట కట్టిన కాండల్లో ఎల్లమ్మ విగ్రహాన్ని పెట్టి ఆయన కోటలు ఉన్న కాండల్లో కంఠమహేశ్వర స్వామి వనభోజనాలు చేసింది కాబట్టి ఆయన రాజైండు. మనం ఓటర్లైనం, కార్యకర్తలమైనం, బిచ్చగాలమైనం. దొరల ఇంటి దగ్గరికి పోయి ఏమన్నా పదవి అన్నా, కార్యదర్శి పోస్ట్ అన్నా, మా ఊర్లో పోయి డబ్బా కొట్టుకుంటున్నా అనే కాడికి వచ్చినాం. ఎక్కడికి పోయింది? నిర్వీర్యం అయిపోయినాం. ఈ జాతి నిర్వీర్యం కావడానికి కారణం ఎవరు? మన చరిత్రను మనం తెలుసుకోకపోవడం వల్ల, మన వీరులని మనం గౌరవించుకోకపోవడం వల్ల, మన దేవతల్ని మనం పూజించుకోకపోవడం వల్ల. కనపడ్డ దేవతల కల్లా ఉపవాసాలు చేస్తుంటారు, కనపడ్డ దేవతలు వెనకంగా పడిపోతుంటారు. నీకు దేవత లేదా? అదే వైశ్యులకు కన్యకా పరమేశ్వరి దేవత ఉంది, బ్రాహ్మణులకు అష్టలక్ష్మి దేవతలు ఉన్నాయి. అదే విధంగా గౌడులకు కూడా కౌండిన్య మహర్షి, లేకపోతే కంఠమహేశ్వరుడు, ఎల్లమ్మ తల్లి, మనకున్నటువంటి వనమైసమ్మ, సురమాంబ, ఇంత గొప్ప చరిత్ర ఉంది. మరి ఇంకా ఒక్కింటినన్న కంఠమహేశ్వరుడు ఫోటో ఉందా? ఒక్కింటినన్న ఎల్లమ్మ తల్లి ఫోటో ఉందా? ఒక్కింటినన్న సురమాంబ, మన వనమైసమ్మ తల్లి ఫోటో ఉందా? మరి ఎందుకండి వనభోజనాలకు వచ్చిరు? ఎందుకు వచ్చినాం? మనం ఏమి నేర్చుకోవడానికి వచ్చినాం? ఎవరి ప్రయోజనాలకు వచ్చినాం? ఇది చరిత్ర కాదు, ఇది మన సంస్కృతి కాదు, ఇది మార్చాలి. నెక్స్ట్ టైం ఇక్కడ ఎక్కడ పెట్టినా కంఠమహేశ్వర స్వామి వనభోజనం అని ఉండాలి. మేము ఈ సంవత్సరం ఇందిరా పార్కులో తొలిసారిగా కంఠమహేశ్వర స్వామి వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. డిసెంబర్ 11వ తారీఖు ఆదివారం నాడు అక్కడ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఈ దేవుడి మీద ప్రేమ ఉన్నవాళ్ళు, ఈ గౌడ జాతి అభివృద్ధి చెందాలనుకున్న వాళ్ళు, ఈ జాతి సుభిక్షంగా ఉండాలనుకున్న వాళ్ళు, మనం అధికారాలకు రావాలనుకున్న వాళ్ళు ఆ రోజు రండి. యాటలు కోసి బ్రహ్మాండంగా మన సంస్కృతి ఎక్కడ ఉండేటట్టు త్వరలో ఈ ఏరియా కూడా వస్తుంది. మన రథం వస్తుంది. తిరిగడి బియ్యం, పసుపు, కుంకుమ అందరి ఇళ్ళ నుంచి తీసుకుపోయి అక్కడ కాటమే కాడ ఏదైతే మనం ఇందిరా పార్కులో పెడతామో అందరి తరపున బియ్యం కలిపి బోనం తయారు చేసి, తల్లి ఈ రాష్ట్రంలో ఉన్న గౌళ్ళందరూ అమాయకులు, పేదలు నువ్వు కాపాడు. కంఠమహేశ్వర స్వామి మా జాతిని కాపాడు, మమ్మల్ని అధికారంలో తీసుకురా అని చెప్పి మేము ఉంటున్నాం. తాటి చెట్ల మించి సంవత్సరానికి 1000 మంది పిట్టల్లాగా రాలి చచ్చిపోతున్నారు. దానికి కారణం ఎవరు? ఆ తల్లికి కుంకుమార్చన జరగలే, ఆ వనమైసమ్మ తల్లికి పసుపార్చన జరగలే. ఆ దేవుడికి మనం ఏనాడు కూడా కనీసం కోడి పిల్లని కోసిన దిక్కు లేదు. మరి జరగదా? బలిగోరదా? ఇది మన చరిత్ర. మన జాతిలో పుట్టి ఈ జాతి ఆత్మగౌరవం కోసం పోరాడి దేవతల ఆశీర్వాదాన్ని పొంది సాక్షాత్తు పరమశివుడి వారసులుగా ఈ గడ్డపై ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది గౌడ జాతి మాత్రమే. మరి ఏం చేస్తున్నాం? పరమశివుడు తెలవదు, ఎల్లమ్మ తల్లి తెలవదు, కంఠమహేశ్వర స్వామి తెలవదు, కౌండిన్య మహర్షి తెలవదు. చివరికి ఈ గడ్డని 30 సంవత్సరాలు పరిపాలన చేసి